సో దీన్ని చాలా జాగ్రత్తగా కూర్చొని పరిష్కరించాల్సిన పరిస్థితి. ఇది కూర్చోబెట్టి దాన్ని ఎలా పడితే డెడ్ లైన్స్ తో అలా జరిగేది కాదు. అసలు కొంతమంది మంత్రుల పేరు కూడా వినబడుతున్నాయి, కొన్నామంది పత్తిపాటి పురాల పేరు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఇవి కూడా అంటే 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 ఇవి ఎలా ఉంటుందంటే ఇవి కేవలం అభియోగాల కింద చూడాలి, కానీ రకరకాల ప్రభుత్వాలు అధికారులు ఉన్న వస్తుంటాయి. కాదు దీన్ని సరిగ్గా మనం అంటే నేను నిర్ణయించేది కదా, చూసుకోవాల్సింది. అది ఒకళ్ళు చెప్తే కూర్చోబెట్టి దాని మీద నేను ఆరోపణ చేయడం కూడా తప్పు అవుతుంది. ఒకసారి నేను డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి మాట్లాడతాను. అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కోర్టులో ఉండి కూడా దీన్ని ఎందుకు అంటే కోర్టు ఒత్తిడిలను సరిగ్గా ఖాతరు చేయట్లేదన్న అసంతృప్తి ఉంది హైకోర్టుకి అనేది కూడా నాకు దృష్టిలోకి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఆపాలి, ఎందుకంటే ఇవన్నీ సాల్వ్ చేయదగ్గ ఇష్యూస్. ఫస్ట్ ఏంటంటే అందరికీ అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందంటే 14,000 ఎకరాలు స్థలం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్ని అసలు 14,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పరిధిలో ఉన్నాయి, ఎంత అంటే ఏ ఊళ్ళల్లో ఉన్నాయి, అసలు వీటి విలువ ఎంత, ఇవన్నీ గవర్నమెంట్ ఒక నివేదికలాగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవైతే వస్తే మరి ఈ పరిస్థితులు అన్నిటికీ వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారో తెలియదు నాకు. అట్లీస్ట్ ఇలాంటి ఫైనాన్షియల్ మన వైట్ కాలర్ క్రైమ్స్ కి ఉన్నప్పుడు మరి వాళ్ళు అంటే వాళ్ళ అంటే అది వాళ్ళు ఒప్పుకుంటుందా అది లేదో నాకు తెలియదు. దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని అన్నారా? ఆ మాట అనలేదు కదా, అది తెలియదు. దానికి ఏ సర్టన్ కండిషన్స్ ఉంటాయి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి. అంటే మాట నేను అనేది ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ మన శారదా స్కామ్ కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ కొంత 5,000 అనుకుంటా, ఒక 5,000 ఎంతో వాళ్ళకి రిలీజ్ చేశారు. వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలాగే ఒడిశా గవర్నమెంట్ కూడా కొంత ఇమీడియట్ హెల్ప్ చేస్తుంది. నాకేంటంటే ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా, పైగా గతంలో మనకి దీన్ని మన సహారా స్కామ్ మన సహారా సుబ్రతో రాయ్ వాళ్ళకి కూడా అతనికి హైకోర్టు మన సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చారు, మీరు మీ ఆస్తులమ్మి ఎలా మీరు ఖాతాదారుని సేవ్ చేస్తారని చెప్పి. అలాగే మనకి సత్యం ఇష్యూ కూడా మన సత్యం రామలింగరాజు గారి ఇష్యూ అయినప్పుడు కూడా మహేంద్ర వాళ్ళు వచ్చి తీసుకొని ఖాతాదారులను సేవ్ చేశారు, అంటే షేర్ హోల్డర్స్ సేవ్ చేశారు. అన్ని ప్రెసిడెంట్స్ ఉండగా మనకి ఇక్కడ పైగా ఆస్తులు ఉండి కూడా ఎందుకు దీన్ని తాసారం జరుగుతుందో తెలియట్లేదు. ఒకసారి కూర్చోబెట్టి దీని గురించి వాళ్ళతో అడ్రస్ వాళ్ళని డైరెక్ట్ గా మాట్లాడి మేబీ కన్క్లూడ్ నేను కోరుకునేది అంటే దీన్ని చిత్తశుద్ధిగా చేయాలని కోరుకుంటున్నాను. అంతకుమించి అంటే ఎక్కడో చిన్న ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందా అని అనిపించింది. అది నేను చెప్పలేకపోతాను, కానీ కాకపోతే అనుకున్నంత ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం. అది ఒకసారి నేను వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అంటే ఇది ఈజీగా తీసుకొని వదిలేసే ఇష్యూ కాదు, ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉంది. అందుకని దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడాలి. అంటే ఇది ఏమవుతుందంటే కోర్టు పరిధిలో ఉన్నది, కూర్చోబెట్టి అసలు ఏం అరెస్టులు జరగట్లేదు, అసలు ఇష్యూ బయటకు తొక్కేస్తున్నారంటే మనం మాట్లాడచ్చు. కానీ కోర్టు పరిధిలో ఉండి హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం చేసి కొంత మనీ తీసుకొచ్చి బాధితులకి ఇమ్మని చెప్పి జరిగినాయి కదా. దానివల్ల ఏంటంటే పరిపూర్ణ అసలు జరగట్లేదు అంటానికి లేదు, కానీ నత్తనడక ఉండటం వల్ల అది ఇంతకాలం బయటకు వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్కరు దీని మీద ఏ పార్టీలో స్పందించాల్సిన నిర్లక్ష్యం వీటన్నిటికంటే కూడా దాని మీద చూపించాల్సినంత ఒక సర్టన్ పేస్ ఏదో ఉంటుంది, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అది లోపించిందని అనిపిస్తుంది.